తెలంగాణ ప్రభుత్వం మూసీ నది పునరుజ్జీవ పనుల్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతుంది. ఇందుకు సంబంధించిన ముహూర్తం ఫిక్స్ చేసింది రేవంత్ సర్కార్. వచ్చే ఏడాది 2026 ఉగాది నాటికి మూసీ ప్రక్షాళనకు సంబంధించి పనులు మొదలుపెట్టనున్నారని అధికారిక వర్గాల సమాచారం. తెలుగు సంవత్సరాది రోజున ఈ పనులకు శంకుస్థాపన చేసి వీలైనంత త్వరగా మొదటి దశ మూసీ ప్రక్షాళనను పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యంగా పెట్టుకున్నారని సచివాలయ వర్గాలు చెబుతున్నాయి. మూసీ నది ప్రక్షాళనకు ముహూర్తం ఖరార్. 4100 కోట్లతో ఉగాదికి మూసీ మొదటి దశ పనులు ప్రారంభం. మొదటి దశ పనుల్లో ప్రపంచంలోనే ఎత్తైన మహాత్మాగాంధీ విగ్రహం. 4100 కోట్ల రుణానికి ఓకే చెప్పిన ఆసియా అభివృద్ధి బ్యాంక్. మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టులో భాగంగా ఇందుకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియను తెలంగాణ ప్రభుత్వం వేగవంతం చేసింది. మరీ ముఖ్యంగా అత్యంత కీలకమైన నిధుల వ్యవహారం ఒక కొలిక్కి వచ్చింది. మూసీ నది పునరుజ్జీవన పనులకు ఆసియా అభివృద్ధి బ్యాంక్ రుణమిచ్చేందుకు సుముఖతను వ్యక్తం చేసింది. ఇప్పటికే ప్రభుత్వం అధికారులను కొరియా, జపాన్ వంటి దేశాలకు పంపి అక్కడ చేపట్టిన ఇలాంటి ప్రాజెక్టులపైన అధ్యయనం చేయించింది. తెలంగాణ రైజింగ్ విజన్ 2047 ప్రణాళికలో కూడా మూసీ పునరుజ్జీవనాన్ని చేర్చారు. నది పొడవునా వాణిజ్య సముదాయాలు, వాకింగ్ ట్రాక్లు అభివృద్ధి చేయాలని, మూసీలో నిత్యం పరిశుభ్రమైన నీరు ప్రవహించేలా చూడాలని వ్యూహరచన చేస్తున్నారు. అయితే మొదటి దశ మూసీ ప్రక్షాళనలో 9 కిలోమీటర్ల పరిధిలో పనులను చేపట్టనున్నారు. దీనికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక జనవరి నెలాఖరుకల్లా సిద్ధం చేయనున్నారు. ఆ తర్వాత చేపట్టాల్సిన పనులకు సంబంధించి అధికారిక అంచనాలను కూడా రూపొందించనున్నారు. ఇక మొదటి దశలోని లంగర్ హౌస్లోని బాపుఘాట్ వద్ద ప్రపంచంలోని అత్యంత ఎత్తైన మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆయన బోధనలను తెలిపే మ్యూజియాన్ని నిర్మించనున్నారు. వివిధ ప్రార్థనా మందిరాలతో పాటు మొదటి దశలో మూసీ వెంబడి రక్షణ సౌకర్యాల కోసం రహదారి నిర్మాణం చేపట్టనున్నారు. దీనికోసం రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి దాదాపు 250 ఎకరాల భూమిని సేకరించవలసి ఉంది. ఈ విషయంపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నారు. దీనికోసం కొన్ని ప్రైవేట్ భవనాలను కూడా స్వాధీనం చేసుకోవాల్సి ఉన్న క్రమంలో బాధితులకు పునరావాసం కల్పించాల్సి ఉండగా ఈ వివరాలన్నీ డిపిఆర్లో పొందుపరచనున్నారు. మూసీ నది ప్రక్షాళన ప్రాజెక్ట్ మొదటి దశ పనులకు సుమారు 4100 కోట్ల రూపాయల ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ రుణాన్ని ఏడీబీ బ్యాంక్ నుండి తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికారిక ప్రతిపాదన అందిన వెంటనే బ్యాంకు రుణం మంజూరు చేస్తుంది. ఈ ప్రక్రియ మొత్తం ఫిబ్రవరి చివరి నాటికి పూర్తవుతుందని, ఆ తర్వాత పనులకు టెండర్లు పిలిచే అవకాశముందని అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలోనే ఉగాది పర్వదినం రోజున మూసీ ప్రక్షాళన పనులను ప్రారంభించేందుకు రేవంత్ సర్కార్ సన్నాహాలు చేస్తుందని అధికారిక వర్గాల సమాచారం. మూసీ నదిని ప్రక్షాళన చేయడానికి, పునరుజ్జీవం నింపడానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకమైన శ్రద్ధ పెడుతున్న నేపథ్యంలో మొత్తం 2 ఏళ్ల వ్యవధిలో ఈ మొదటి దశ పూర్తి చేయాలని తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.